ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకున్నాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 6-7 వాక్య భాగాల్లో ఉన్న విషయాలను నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట నుండి హతమగునట్లు చేయును. వారొక త్రోవలో వచ్చి 7 త్రోవలలో గుండా భయ ఆందోళనమైన పరిస్థితుల్లో వెళ్ళుదురుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగములో దేవాతి దేవుడు ఈ వాక్యాన్ని వింటున్న నీతోనూ నీ కుటుంబంతోనూ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డతో మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఆఫీస్కని బయలుదేరి వెళుతున్నారు కానీ తిరిగి రాలేని పరిస్థితుల్లో ఉన్నారుగా. వాక్యంలో రాయబడి ఉన్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? నువ్వు క్షేమంగా ఆఫీస్కి వెళ్తావు, మరలా క్షేమంగా తిరిగి ఇంటికి వస్తావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు. ఏవండి, పరిస్థితులు ఎలా మారిపోయినాయో తెలుసా? నడుస్తూ నడుస్తూ కుప్పకూలి చనిపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. తింటూ చనిపోయే రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు దేవుని ఆశీర్వాదం అనేది మనకు తోడుగా లేకపోతే, దేవుని యొక్క దీవెన మనకు తోడుగా లేకపోతే అడుగులు ముందుకు వేయగలమా? నీ అహమైనా, బలమైనా, జ్ఞానమైనా, తెలివైనా ఏది దేనికి పనికిరాదు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో, తల్లితో, చెల్లితో, తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వచ్చినప్పుడు దీవించబడతావు. నీ మీద పడు శత్రువులు ఉన్నారే, నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయాలని తిరుగుతున్న దుష్ట శత్రువు ఉన్నాడే, సాతాను అనుచరులు ఉన్నారే, దురాత్మ సమూహం ఉంది. ఒక దారిలో వచ్చంట 7 దారులు గుండా పారిపోతారంట. ఎందుకంటే దేవుని శక్తి నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఏమంటే ఒక త్రోవలో వచ్చి 7 త్రోవలలో నుండి నీ ఎదుటి నుండి పారిపోతారు. ఎంత గొప్ప మాట అండి! ఇంతకంటే ఆశీర్వాదం నీకేమైనా కావాలా? క్షేమంగా వెళుతున్నావు, క్షేమంగా వస్తున్నావు, లోపలికి ఆశీర్వాదమే, బయట ఆశీర్వాదమే, నీ శత్రువు మీద నీకు జయమే. అప్పుడు నీ కుటుంబము క్షేమమే కదా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో ఈ రోజున నీ కుటుంబం కూడా క్షేమంగా ఉండాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడాలన్నా, నీ శత్రువు మీద నువ్వు అఖండ విజయాన్ని సాధించాలన్నా మొదటి మాటలు ఏముందో తెలుసా? 28:1 నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడలా. ఈ రోజున తండ్రి మాట వినే పిల్లలు ఉన్నారా? టీచర్స్ మాట వినే స్టూడెంట్స్ ఉన్నారా? పెద్దవారు చెప్పే మాట వినేవారు ఉన్నారా? వాడేదో అనుకుంటాడు నాకు అన్నీ తెలుసని. వాడు వెర్రివాడై త్రప్పిపోయిన కుమారుడు వలె చివరికి పందులు పొట్టు తినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాక్య సత్యం. అనంత జ్ఞానవంతుడైన సొలొమోను మహారాజే, బైబిల్లో ఎంతో మంది రాజులు పరిపాలన చేసినా సొలొమోనుకున్న జ్ఞానం ఎవరికి లేదు. అతను పాలించే ఆ రోజుల్లోనంట ప్రజలు ఆశ్చర్యపోయారంటండి. కానీ చివరికి వెర్రోడైపోయాడు. అందుకే నేను బ్రతిమలాడుతున్నాను దండం పెట్టి, ఈ వాక్యం విన్న తరువాత అయినా నీ దేవుని మాట, నీ సేవకుని మాట, పరిశుద్ధాత్మని యొక్క మాట నువ్వు విని లోబడి నడిచిన ఎడల నీవు దీవించబడతావు. శత్రువు మీద విజయము కలుగునుగాక. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, బయటకు వచ్చినప్పుడు దీవెన, శత్రువు మీద దీవెన కలగ చేయాలంటే నీ మాటకు లోబడే ఒబీడియన్స్ కృప మాకు దయచేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఏవండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. ఈ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికో వెళ్ళి మన సువార్త చెప్పలేం. చక్కగా యూట్యూబ్లో అందుబాటులో ఉంది కనుక తెలియపరచండి. మీద ఏదైనా ప్రాముఖ్యమైన సమస్యలు ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. కొన్ని చెప్పలేని ఉంటే కనుక మా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.